హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్ చికెన్తో శాండ్విచ్ చేసుకుందాం. బ్రెడ్ తీసుకున్నాము, టమాటా కచ్చప్, చికెన్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి ఉడికించిన చికెన్, అట్లనే కొన్ని కాజు, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి. చికెన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అట్లనే చక్కగా మనం 2 పీసెస్ అయితే నేను చేసుకుని తింటాము. 2 పీసెస్ తీసుకుని మనం కొంచెం చికెన్ వేయాలి. అలాగే మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మన ఇష్టం చికెన్ చూసుకొని మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మసాలా పొడి మనకి చికెన్ వండినప్పుడు వేసాము. లేదంటే కొంచెం మీరు రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, 1 పించ్ వేసుకుంటే మనకి మరింత టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకా కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కచ్చప్ కూడా, టమాటా కచ్చప్ కానీ ఇంట్లో ఏముందంటే టమాటా పచ్చడి అవి కూడా వేసుకోవచ్చు. అల్లం పచ్చడి కూడా వేసుకోవచ్చు. మనం ఒక్క పీస్కి చక్కగా మనం మొత్తం ఇట్లా పెట్టేసి మిషన్ తయారు చేసాం కదా, చక్కగా గ్రిల్ మిషన్లో పెట్టేసి అయిపోతుంది. మనకు కవర్ చేయాలి అయితే గ్రీన్లోకి వచ్చేస్తుంది. గ్రీన్లోకి వస్తుంది. ఇప్పుడు శాండ్విచ్ రెడీ. ఇప్పుడు మనం తినవచ్చు. చూసినా కదా ఫ్రెండ్స్, చక్కగా మనం పీసెస్ కింద కట్ చేస్తాము. ఇంత చక్కగా శాండ్విచ్ అయిపోయింది. చికెన్ శాండ్విచ్ ఇలా ఇంట్లో చేసుకోండి, పిల్లలకు కూడా బాగుంటుంది, బయట తినకుండా. మంచిగా అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ శాండ్విచ్ తింటాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను, కొన్ని పీసెస్ కూడా చికెన్ మిగిలిన వేసుకుంటాను. టమాటా కచ్చప్ లేదా ఇంట్లో ఉండే టమాటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ మనం కొంచెం పెరుగులో చేసి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ శాండ్విచ్ 2 పీసెస్ బ్రెడ్ తింటే 6 అవర్స్ వరకు మనకి ఆకలేదు. నేనైతే ఇప్పుడు తింటే మరి 6 అవర్స్ తర్వాత. చికెన్ శాండ్విచ్ చాలా ఎనర్జీ. అది ఇంట్లో మనం చక్కగా చేసుకోవచ్చు. మరి మీ పిల్లలకు కూడా చేసి పెడతారు కదా మీరు. పైన మన ఇష్టం చికెన్ పీసెస్ ఉంటే వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, టమాటా కచ్చప్ వేసుకోవచ్చు, వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని కూడా తినచ్చు. లేదా క్యారెట్ కీరా పీసెస్ పెట్టుకుని కూడా తినచ్చు.